అని చెప్పి చూపిస్తుంది. వాళ్ళు వెంటనే పేరుని ఇమీడియట్ గా మార్చుకోవాలి. ఓకే, సో లేకపోతే గ్రూప్ లో నుంచి తీసేయడం జరుగుతుంది. రైట్, సి గైస్, నిన్న మనం బ్యాంక్ రికన్సిలేషన్ సో అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి, అవునా కదా? సో ఇదే టాపిక్ ని మళ్ళా నేను సో నిన్న మనకి నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం మూలంగా క్లాస్ క్యాన్సిల్ చేయడం జరిగింది మధ్యలో. కాబట్టి ఈరోజు మళ్ళా మనం ఫ్రెష్గా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు నా స్క్రీన్ అందరికీ షేర్ అయిందా? ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ షేర్ అయిందండి? ఎస్, షేర్ అయింది సార్. ఓకే ఓకే, ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇస్లీ ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ షేర్ అయిందా ఇస్లీ? అయింది సార్. ఓకే, సీ గైస్, ఈరోజు మనం బ్యాంక్ రికన్సిలేషన్ ఎస్ఏపి ఆల్రెడీ నిన్న కొంచెం చెప్పుకోవడం జరిగింది, బట్ డ్యూ టు సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ వి వాజ్ సడన్లీ క్యాన్సిల్ ది క్లాస్. కాబట్టి ఈరోజు మనం బ్యాంక్ రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఎస్ఏపిలో మనకి బ్యాంక్ రికన్సిలేషన్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనం అప్లోడ్ చేయొచ్చు. అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ ఆటోమేటిక్ రికన్సిలేషన్ కింద చేస్తారనమాట. దాన్నే మనం ఈబిఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ రికన్సిలేషన్ ని ఈబిఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, ఆటోమేటిక్ రికన్సిలేషన్ అంటారు. సో ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు. ఎస్ఏపిలో ఏంటంటే మనకి ఈబిఎస్ స్టేట్మెంట్ అనేది అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడు. ఆ బ్యాంక్ కోడ్ ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ని ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయాలి. అర్థమవుతుందా లేదా? సో ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే కొన్ని క్లియరింగ్ జియల్స్ని క్లియర్ చేసి ఆటోమేటిక్గా రికన్సిలేషన్ చేసి నీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంతరా బాబు అని చెప్తుంది అన్నమాట సిస్టమ్కి. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హూ విల్ ప్రొవైడ్ ద బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్. వాట్ కైండ్ ఆఫ్ బ్యాంక్ ఫార్మాట్స్ వీ హ్యావ్? సో MT 940, multi cash, PAI. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్మాట్స్. సో ఈ ఫార్మాట్స్ మనకు ఉన్నాయి ఎస్ఏపిలో. ఓకే, సో ఈ ఈబిఎస్ అంటే ఫార్మాట్ ఏదైతే ఉందో, సో ఈ ఫార్మాట్ని డెవలప్ చేసింది షిఫ్ట్ అనే ఒక సంస్థ దీన్ని డెవలప్ చేసింది అనమాట. సో స్పెల్లింగ్ రాంగ్ చేశాను ఇక్కడ, SWIFT. సో ఈ సంస్థ దీన్ని డెవలప్ చేసింది MT 940ని. ఇది వరల్డ్ వైడ్ గ్లోబల్ రికగ్నైజేషన్ అయిన ఫామ్ అనమాట. ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫామ్ ఇలాగే ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫామ్ అనమాట. ఎస్ఏపిలో ఆటోమేటిక్ రికన్సిలేషన్ చేసి పెట్టుద్ది అనమాట. ఇది అందుకే ఈబిఎస్ అంటాం. అసలు జనరల్గా మీకు ఈరోజు ఏంటంటే ఒక ఫైల్ ఫార్మెట్ని మీకు ఎలా అప్లోడ్ చేస్తారు అనేది ఒక ఐడియా ఇస్తాను. ఓకే, అలాగే ఎస్ఏపిలో మనకి ఏటీ కోడ్ ద్వారా మనకి ఫైల్ ఫార్మెట్ని అప్లోడ్ చేస్తారు అనేది కూడా చూపిస్తాను. సో ఏమైతే నేను చేస్తున్నానో అదే మీరు రేపొద్దున్న ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా.
ఒక టెస్ట్ కేసుని. సో ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు డేట్ ఎంత? 18/05/2024. ఈరోజు నా అకౌంట్లో ఇంత అమౌంట్ ఉందండి. నిజంగా లేదు చెప్తున్నా, ఉందని 10 లక్షలు ఉంది నా అకౌంట్లో. సో ఈరోజు నా కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము అమౌంట్ 5 లక్షలు. ఓకే, అలాగే ఈరోజే నేను కొంతమంది వెండార్కి పేమెంట్ చేయాల్సింది 5 లక్షలు. 10 లక్షల్లోకి 5 లక్షలు యాడ్ చేస్తే ఎంత అండి? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎంత? 15 lakhs. 15 lakhs లో నుంచి 5 లక్షలు తీసేస్తే ఎంత? 10 lakhs. మళ్ళా బ్యాంక్ కోడ్ దీనికి ట్రాన్సాక్షన్ జరిగినందుకు కానీ ఒక 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఇది 9,99,000. ఇప్పుడు మనం ఇదే సినారియోని, అంటే అమౌంట్లు మారుస్తాను, ఇదే సినారియోని మీరు ఎస్ఏపిలో ఎలా అప్లోడ్ చేస్తారు? ఫైల్ ఫార్మెట్, బ్యాంక్ ఈ ఫైల్ ఫార్మెట్ చూడండి, MT940 ఫార్మెట్. ఇది బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడనమాట. ఈ MT940 ఫార్మెట్ బ్యాంక్ కోడ్ ఇస్తాడు, కానీ నేనేం చేస్తానంటే ఈ ఫైల్ ఫార్మెట్ నేనే జనరేట్ చేస్తాను. ఓకే, ఈ ఫైల్ ఫార్మెట్ నేనే జనరేట్ చేస్తాను. బట్ చాలా హై కాంప్లెక్స్ టాపిక్ ఇది. అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఓకే. ఎందుకంటే నేను ఏమైతే థియరిటికల్గా చెప్తున్నాను అయ్యే చెప్పినా సెలెక్షన్ అవుతారు. బట్ నేను చేసేది ఇప్పుడు మీకు అర్థమైతే చాలా అదృష్టవంతుల కింద లెక్క అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈరోజు మీకు ఓకే అర్థమైతే అదృష్టవంతుల కింద లెక్క, అర్థం కాకపోతే 2 సార్లు వాచ్ చేయాలి, అర్థం కాకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, సో కాబట్టి ఈరోజు కాన్సెప్ట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎండ్ యూజర్స్కి క్లాసులు చెప్పరు బయట, కానీ మనం చెప్తున్నాం ఈ క్లాసెస్. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఈబిఎస్ ఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఎక్కడ చెప్పరు, బట్ మనం చెప్తున్నాను, అది కూడా ప్రాక్టికల్గా చెప్తున్నాను చూడండి. ఓకేనా? సో ఒకసారి ఈ కాన్సెప్ట్ రావాలి అంటే మనకి మీకు తెలియాల్సింది ఏంటంటే కస్టమర్ ఇన్వాయిస్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలియాలి, అలాగే వెండార్ పేమెంట్లు ఎలా చేస్తారో తెలియాలి. అప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ మీరు చెయ్యగలుగుతారండి. ఓకే, బట్ ఇవన్నీ కూడా హైలీ కాంప్లెక్స్ కాబట్టి మీరు మహా అయితే ఆర్టీఆర్లోనే పనిచేస్తారు, పీపీసీలో పనిచేస్తారు కాబట్టి ఓకే. బట్ ఏంటంటే ఆల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇది రియల్ టైంలో చేయగలుగుతారు. ఓకే, రియల్ టైంలో చేయగలుగుతారు. రియల్ టైంలో ఈజీ, ఎందుకంటే ఫైల్ ఫార్మేట్ అప్లోడ్ చేయడం అంతే, అదే చేసుకుంటుంది రికన్సిలేషన్. బట్ ఇక్కడ చేయటం కష్టం కాబట్టి నేనేంటంటే మీకు ఒక ఐడియా కోసం ఇవి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎస్ఏపిలోకి వెళ్తున్నా చూడండి. ఎస్ఏపిలోకి వెళ్ళా. ఇప్పుడు బ్యాంకులో మనకి ఈ రోజు డేట్ మీద ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి జనరల్ గా యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? FBL3N. FBL3N అని చెప్పి టైప్ చేసి నేను నా కంపెనీ కోడ్ ఇచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇది S4 హనా సిస్టంలోనే మనం చేసేవన్నీ. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చేసి మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించిన GL తీసుకుంటున్నా. ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా ఫస్ట్ చూడండి. ఫార్మెట్లో ఏముంది మనకి? ఏముంది? మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అవునా కదా? సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకసారి చూస్తున్నా చూడండి. ఒకసారి ఈ సినారియో వర్కౌట్ అవుతే సూపర్ మనకి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే చెప్పండి మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎవరు చెప్తారు? 10 lakhs. 10 lakhs మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? మెయిన్ హ్యాండ్ నుంచి చూస్తున్నారు. ఎక్కడ మీరు చూసేది ఎక్కడ? నాకు అర్థం కావట్లేదు. సో ఇది కదా బ్యాలెన్స్ అంటే, ఇదా కదా? సో ఓకే, 5 lakhs. 5,495,200 అవునా కదా? ఇదేంటిది? బ్యాంక్ సంబంధించి ఈ రోజు డేట్ మీద ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, 5,495,200. ఇది అర్థమైతే మీరు సాధించేసినట్టు, ఏదైనా సాధించేస్తారు ఎండ్ యూజర్లో.
ఓకే సరే ఇక్కడ రాసుకుంటున్నాను నేను చూసుకోండి 54 అంతే అండి 5495 200 5495 ఓకేనా అయిపోయింది అమ్మయ్యా నెక్స్ట్ మనకి ఈ రోజు డేట్ మీద క్రెడిట్ సేల్స్ క్రెడిట్ సేల్స్ నేను ఒక ఎంట్రీ పాస్ చేస్తాను ఓకే క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి ఎవరు చెప్తారు క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి చెప్పాలి సేల్స్ అకౌంట్ క్రెడిట్ సేల్స్ కి మనం FB70 టీ కోడ్ యూజ్ చేస్తారు పోస్ట్ చేయాలంటే SAP లో ఏ టీ కోడ్ ఏంటి FB70 సో ఇప్పుడు SAP లోకి వెళ్ళిపోయి ఓకే ఇది రాసేసుకున్నాం కదా బ్యాంక్ బ్యాలెన్స్ 5495200 సరిగ్గా చూడాలండి మనం తప్పులు చేయకూడదు దీంట్లో తప్పులు చేస్తే మనకి పోతుంది 5495200 ఓకే సో ఇది మనకి బ్యాంక్ సంబంధించింది ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఏంటి యాడ్ క్రెడిట్ సేల్స్ అంటే ఎంత మనకి 5 లక్షలు పోస్ట్ అయ్యింది 5 లక్షలు పోస్ట్ చేయాలి క్రెడిట్ సేల్స్ సరే టీ కోడ్ ఏంటి FB70 సరే FB70 లోకి వెళ్ళిపోతున్నా ఓకేనా FB70 లోకి వెళ్ళి పోస్ట్ చేసే ముందు చిన్న సెటప్ చేసుకుంటాను నేను ఏదైనా సరే ఓకే చిన్న సెటప్ చేసుకుంటాను ఇది మీకు సంబంధం లేదు బ్యాక్ ఎండ్ సెటప్ ఇది సో ఇది VIZ2 కదా రైట్ సో క్రెడిట్ సేల్ సంబంధించి మీకు సో ఎంట్రీ FB70 ఎంటర్ కస్టమర్ ని డెబిట్ చేస్తాను చూడు ఇక్కడ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ కస్టమర్ అకౌంట్ డెబిట్ ఈ రోజు ట్రాన్సాక్షన్ ఇది ఓకే ఈ రోజు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఇస్తున్నా చూడండి 9876 ఓకే 5 ఇది నా రిఫరెన్స్ నెంబర్ 98765 ఇక్కడ రాస్తున్నా చూడండి ఇక్కడ క్రెడిట్ సేల్స్ దగ్గర రిఫరెన్స్ నెంబర్ 98765 అని రాస్తున్నా చూసుకోండి ఓకే ఇది బ్యాక్ ఎండ్ సెటప్ అనమాట సో ఇది అమౌంట్ వచ్చేటప్పటికి ఎంత అండి 5 lakhs సో టెక్స్ట్ వచ్చేటప్పటికి క్రెడిట్ సేల్స్ GL అకౌంట్ వచ్చేటప్పటికి సేల్స్ సంబంధించిన GL అనమాట ఇదిగో సేల్స్ సంబంధించిన GL కస్టమర్ అకౌంట్ డెబిట్ అమౌంట్ ఎంత రిఫరెన్స్ ఎంత సేల్స్ అకౌంట్ క్రెడిట్ అయిపోయిందా లేదా సో ఇక్కడ స్టార్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ అమౌంట్ కాపీ అయిపోతుంది ఓకే ఇవన్నీ ఒక మొత్తం నేర్పించేస్తున్నాం ఒకేసారి P2P R2 అన్నీ నేర్పించేస్తాం ఇప్పుడు ఒకేసారి ఈరోజు క్లాస్లో సో కాబట్టి సిమ్యులేట్ చేయండి ఫస్ట్ కస్టమర్ అకౌంట్ డెబిట్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఇంతేనా 5 లక్షలు సేవ్ నెంబర్ రేంజ్ అయిపోతుందంట పోస్ట్ అయిపోయింది ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ 5 లక్షలు పోస్ట్ అయిపోయిందా లేదా సో రాసుకున్నాయి ఇక్కడ దాకా డౌట్ ఎవరికైనా ఉందా లేదు కదా ఫస్ట్ మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నా బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర ఇంత ఉంది ఈరోజు డబ్బులు రావాల్సింది ఇంత ఓకే సో ఇంత రావాలి డబ్బులు వచ్చేసినాయి ఇప్పుడు వెండార్ పేమెంట్ చేయాలి వెండార్కి నేను పేమెంట్ చేయాలి సో వెండార్ పేమెంట్ చేయాలంటే ముందు ఇన్వాయిస్ ఉండాలి కదా సో వెండార్ ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి చెప్పండి వెండార్ ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి వెండార్ ఇన్వాయిస్ కి ఎంట్రీ ఏంటి పర్చేజ్ అకౌంట్ వెండార్ అకౌంట్ క్రెడిట్ సో పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి వెండార్ అకౌంట్ బ్యాంక్ ఆర్ క్యాష్ వెండార్ ఇన్వాయిస్ ని SAP లో FB60 లో పోస్ట్ చేస్తారు వెండార్ పేమెంట్ ని SAP లో ఎక్కడ చేస్తారు సో F-53 లో చేస్తారు సో ఇది బ్యాంక్ అకౌంట్ అంటే అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట ఓకే సో ఇప్పుడు నేను SAP లో ఈ ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేసి చూస్తాను ఫస్ట్
FB60లోకి వెళ్ళి ఒక వెండార్ ఇన్వాయిస్ ని బుక్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాను. నాకు కావాల్సింది ఇక్కడ ఏంటిది, పేమెంట్ వరకే. ఓకేనా, అందరికి అర్థమవుతుందా లేదా? రైట్, అర్థమైతే చాలు మనకి. ఏంది ఎస్ఐపి ఏమైపోయింది, అప్పుడే పోయిందండి ఎస్ఐపి. సో ఇక్కడ ఉందా, రైట్. సో ఇప్పుడు FB60లోకి వెళ్ళిపోతున్నారు చూడండి. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పరు, ఇది చాలా సింపుల్ గా చెప్తున్నా చూసుకోండి. ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంత అర్థమయ్యేలాగా చెప్పరు మీకు. సో నేను లతా మోహన్ అనే వెండార్, ఓకే, ఈ వెండార్ దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్ చేస్తున్నా. ఏ రోజు డేట్ మీద, ఈ రోజే అన్ని. సో రిఫరెన్స్ నంబర్ ఇచ్చేస్తున్నా. అమౌంట్ ఎంత, 5 లక్షలే. ఎందుకంటే ఇక్కడ 5 లక్షలే వెండార్ పేమెంట్ చేయాల్సింది. ఇన్వాయిస్ 5 లక్షలు అయితే పేమెంట్ కూడా 5 లక్షలే కదా. ముందు కొన్నాను అని రాసుకోవాలి ఎస్ఏపిలో, తర్వాత పేమెంట్ చేశాను అని రాసుకోవాలి. రాసామా? ఇది జిఎల్ అకౌంట్ టెక్స్ట్. సో క్రెడిట్ పర్చేస్ సంబంధించి జిఎల్ తీసుకో. ఇక్కడ క్రెడిట్ పర్చేస్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్, క్రెడిట్ పర్చేస్ డెబిట్, వెండార్ క్రెడిట్. ఓకే, తర్వాత స్టార్ ఇచ్చిన తర్వాత టెస్ట్ ఇచ్చి, ఓకే, సిమ్యులేట్ చేస్తే క్రెడిట్ పర్చేస్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్, సేవ్ చేస్తే నాకు ఈ నంబర్తో పని ఉందన్నమాట, 5006. ఇక్కడ సో మీరు ఏం చేస్తారంటే 5006 డాక్యుమెంట్ నెంబర్ అన్నమాట. ఓకే, 5006 అని చెప్పి రాసుకోండి అంతే. సో ఇదేమో రిఫరెన్స్ నెంబర్తో నాకు పని ఉంది, క్లియర్ చేసేది రిఫరెన్స్ నెంబర్తో, ఇది క్లియర్ చేసేది 5006తో. జస్ట్ లా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ చార్జెస్ ఎంతండి, 5000. ఓకే, సో బ్యాంక్ చార్జెస్ ఎంత, 5000. బ్యాంక్ చార్జెస్ నాకు ఇప్పుడు అవసరం లేదు. బ్యాంక్ చార్జెస్ సంబంధించి ఎంట్రీ ఏం పోస్ట్ చేయండి. నేను ఇప్పుడు పేమెంట్ చేయాలి, ఇప్పుడు ఈ ఇన్వాయిస్ పేమెంట్ చేయాలి. ఓకే, లతా మోహన్కి పేమెంట్ చేయాలి ఇప్పుడు. సో పేమెంట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి, ఎవరు చెప్తారు? FB53. అన్ని మొత్తం R2R P2B అన్ని కలిసిపోతున్నాయి ఇందులో. ఓకే, సో అన్ని కలిపేస్తున్నా, మొత్తం లింక్ చేసి చెప్పాలి ఇది. సో పేమెంట్ చేయాలంటే F-53లోకి వెళ్ళి, సో 5 లక్షలు పేమెంట్ చేయాలి. ఎవరికి పేమెంట్ చేయాలండి, లతా మోహన్కి పేమెంట్ చేయాలి. సో ఏ బ్యాంక్ ద్వారా చేస్తున్నానంటే HDFC ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను అనమాట. సో ఎంత అమౌంట్ ఏంటి, 5 lakhs. అమౌంట్ ఎంత, సారీ అకౌంట్ ఏంటి, అకౌంట్ అవుట్ గోయింగ్, చెక్ అవుట్ గోయింగ్ సంబంధించిన జిఎల్ తీసుకోవాలన్నమాట. సో అవుట్ గోయింగ్ అంటే ఏంటిది, మనకి చెక్ అవుట్ గోయింగ్ మనకి జిఎల్ తీసుకోండి. చెక్ అవుట్ గోయింగ్ ఎక్కడ ఉన్నాయి, చెక్ అవుట్ గోయింగ్ ఇక్కడ అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది చూడండి ఎక్కడన్నా. పైన ఉంది చెక్ అవుట్ గోయింగ్ అనమాట. ఇది అమౌంట్ వచ్చేటప్పటికి ఎంత అండి, 5 lakhs పేమెంట్ చేయాలి. టెక్స్ట్ వచ్చేటప్పటికి వెండార్ పేమెంట్. సో ఏ వెండార్కి చేయాలి, లతా మోహన్. ఓకే, లతా మోహన్కి 5 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి. 5 లక్షల నగదు పేమెంట్ చేయాలి. HDFC బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయాలి. ఓకే, సో అండ్ ఇది అవుట్ గోయింగ్ బ్యాంక్. ఓకే, సో మనకి పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, వెండర్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఏ బ్యాంక్ ద్వారా చేస్తున్నాం, HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ జిఎల్ కి ఎవరికి పేమెంట్ చేస్తున్నాం, లతా మోహన్ కి. ఓకేనా, సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, 000 వచ్చింది అంటే పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసేసి ఆలోచించకుండా పేమెంట్ అయిపోయింది కదా. సో పేమెంట్ అయినప్పుడు నాకు ఈ నెంబర్తో పని అండి, 174.
సో 174 అని రాసుకోండి ఇక్కడ. ఇది 174 అన్నమాట. 174. సో డాక్యుమెంట్ నంబర్, పేమెంట్ డాక్యుమెంట్ నంబర్ ఇది. ఇక్కడతో టెస్టింగ్ అయిపోయింది, అంటే ఏంటి, పోస్టింగ్ అయిపోయింది. చూడండి, సో నేను సింపుల్గా చెప్తున్నా, చూడండి చాలా సింపుల్గా చెప్తున్నా. వెండార్ ఇన్వాయిస్ చేసినప్పుడు సో ఎంట్రీ ఏంటి, పర్చేస్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, వెండార్ అకౌంట్ డెబిట్, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. కానీ రికన్సిలేషన్ చేసినప్పుడు అంటే ఎస్ఏపిలో ఫైల్ ఫార్మెట్ ని క్రియేట్ చేస్తా. ఇప్పుడు MT940 ఫార్మెట్ బ్యాంక్ కోడ్ ఇస్తాడు, ఫైల్ ఫార్మెట్ రియల్ టైంలో. కానీ నేను క్రియేట్ చేస్తా సొంతంగా, దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత నాకు పడే ఎంట్రీ ఏంటి, వెండార్ సంబంధించి 500. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డాట్ అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట. అలాగే కస్టమర్ కేసులో క్రెడిట్ సేల్స్ పోస్ట్ చేశా కదా, పేమెంట్ చేసినప్పుడు పడేది ఏంటి, రికన్సిలేషన్ చేసినప్పుడు పడేది ఏంటి మనకి, మెయిన్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అన్నమాట. సో బ్యాంక్ చార్జెస్ పడేది ఎంట్రీ ఏంటి, బ్యాంక్ చార్జెస్ అకౌంట్. సో ఇప్పుడు మనకి MT940 ఫార్మెట్ ని ఇవన్నీ అప్డేట్ చేయాలి మనం. ఇవన్నీ కూడా దేంట్లో అప్డేట్ చేయాలి, MT940 ఫార్మెట్. ఇక్కడే మీకు కొంచెం కష్టం అనిపించుద్ది. కాబట్టి ఇక్కడ కంప్లీట్ మైండ్ అన్ని ఫోకస్ చేసి పెడితే మీకు ఇది అర్థమవుతుంది. బట్ రియల్ టైంలో ఈ ఫార్మెట్ మీరు క్రియేట్ చేయరు, డైరెక్ట్ గా మీకు బ్యాంక్ కోడ్ ఇస్తాడు, ఇది తీసుకెళ్ళి అప్లోడ్ చేసాడు ఎస్ఏపిలో. ఓకే, అర్థమవుతుందా లేదా? సో ఈ రోజు డేట్ వేసుకోవాలన్నమాట. MT940 ఫార్మెట్ లో ఇది. సో ఈ రోజు డేట్ ఎంత అండి, 18/05. ఇది అర్థమైతే మీరు ఇంక గొప్పవాళ్ళ కింద లెక్క. ఇంకా 18/05 అలాగే 2024 అంటే ఫైల్ ఫార్మెట్ డేట్ అన్నమాట. అర్థమైందా? సో 1 2 3 4 5 అన్నది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఏంటిది, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఫైనల్ గా నీ బ్యాంక్ అకౌంట్ లో నీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 25 అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో 28C అంటే బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ కూడా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారు కదా, ఆ స్టేట్మెంట్ నెంబర్. ఆ స్టేట్మెంట్ నెంబర్ 10 అనుకోండి. అర్థమైందా లేదా? దాకా అందరికి అర్థమైంది కదా? సో ఇక్కడ 60F అంటే బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్. చెప్పండి, నా బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 54,95,800. సో 54,90 అని చెప్పి ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నా. ఓకేనా, 54,95,2000. బట్ డేట్ ఎప్పుడుది, ఇది 18వ డేట్, 18వ నెల. నా ఓపెనింగ్ బ్యాలెన్స్ 18/05/2024 క్రెడిట్ బ్యాలెన్స్. సి అంటే ఏంటి, క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి 61 ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ అన్నమాట ఇవి. ఇది కస్టమర్ సంబంధించి. నెక్స్ట్ ఏం చేసాం మనం, కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ ఎంత, అమౌంట్ ఎంత, 5 లక్షలు. రిఫరెన్స్ నెంబర్ ఎంత, 9876. సో ఇక్కడ ఇది చూడు, ఇది 24/05. ఇక్కడ ఏం పెట్టుకోవాలి, నేను 18 పెట్టుకోవాలి. అవునా కదా? 05 బదులు 16 బదులు ఏం పెట్టుకోవాలి, 18. ఇది 5 లక్షలు క్రెడిట్ బ్యాలెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేసే. రిఫరెన్స్ నెంబర్ ని పెడుతున్నా చూడు ఇక్కడ. రిఫరెన్స్ నెంబర్ మన రిఫరెన్స్ నెంబర్. ఇక్కడ దాకా కన్ఫ్యూజన్ లేదు కదా? సో నెక్స్ట్ మళ్ళా 24/05 ఇక్కడ 16 ఉంది. ఏం పెట్టుకున్నాం, 18. 05/16 అని ఉంది. 16 తర్వాత ఏం ఉండాలి, 18. సో 5 లక్షలు. ఇది ఇంకా దీన్ని మార్చేది ఏమైనా ఉందా, ఏమీ లేదు. డాక్యుమెంట్ నెంబర్ ఏంటిది, KZ డాక్యుమెంట్, అంటే పేమెంట్ సంబంధించింది. ఇదేమో ఇన్వాయిస్ క్రెడిట్ సేల్స్. ఇదంతా ఏంటి, 174 అయిపోయింది. అమ్మయ్య. ఇంకా ఫైనల్ గా ఇంకేముంది ఇక్కడ, ఇది అయిపోయింది. ఏముంది ఇంకా, బ్యాంక్ చార్జెస్ ఎంత, 500. ఏ రోజు డేట్ మీద, 18. ఇది కూడా 18.
ఇది కూడా బ్యాంక్ చార్జెస్ అని చెప్పి రాసుకున్నాం. ఫైనల్ గా నీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, అది ఇంపార్టెంట్. చెప్పండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? ఇంతేనా వేరేది ఏమంతా? ఇది కాదు కదా మంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత మంది చెప్పండి, ఎవరు చెప్తారు? 9,99,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ నలిఫై అయిపోతే 54,95 200 నుంచి 500 తీసేస్తే ఎంత? 54,95 చెప్పండి ఎంత? 54,95 200 నుంచి 500 తీసేయండి ఎంత? ఎక్సెల్ షీట్లో వేసుకున్నా ఫార్ములా, లేకపోతే క్యాలిక్యులేటర్. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. క్యాలిక్యులేటర్ ఉందా? సో చెప్పండి, 54,95 ఏమి ఎంత వీక్ ఉన్నారు నాకులాగా? ఇదేంది రావట్లేదు, చూడండి ఇక్కడ ఫార్ములా వేస్తున్నా చూసుకోండి. అరే ఏమైంది దీనికి? 54,94,700 చెప్పండి. 54,94,700 సార్. 54,94,700. సూపర్. ఇదే కదా క్లోజింగ్ బ్యాలెన్స్, కరెక్టేనా? కరెక్టే, 100% కరెక్ట్. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇది 60F అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట. ఇదిగో క్లోజింగ్ బ్యాలెన్స్ నాది ఇంత. ఏ రోజు డేట్ మీద? 18. ఇది MT 940 ఫార్మేట్ అంటే. మళ్ళా ఒకసారి చూపిస్తాను చూడు. సో ఇదేమో ఏ రోజు అప్లోడ్ చేస్తున్నాం ఆ రోజు డేటు. ఇదేమో బ్యాంకు సంబంధించిన అకౌంట్ నెంబర్, ఇది బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్ నంబర్, ఇదేమో నీ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, 60F అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, 62F అంటే క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇదేమో మనకి ఇదేంటిదండి? సో ఇది కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్, దానికి సంబంధించిన రిఫరెన్స్ నంబర్. ఇది వెండార్కి సంబంధించిన పేమెంట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నంబర్. ఓకే, సో ఇదేమో మన బ్యాంక్ చార్జెస్ ఈ రోజు డేట్ మీద. సో ఈ ఫైల్ ఫార్మేట్ని నేను SAPలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? ఈ ఫైల్ ఫార్మేట్ నేను SAPలోకి అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసే ముందు చిన్న సెట్టింగ్లు చేసుకుంటారు బ్యాక్ ఎండ్లో. అవి మీకు సంబంధం లేదు, కన్సల్టెంట్ సెట్టింగ్స్ అయ్యి, వీటికి సంబంధం లేదు మీకు. ఇవి మీకు సంబంధం లేదు, బ్యాక్ ఎండ్ సెటప్. One minute. Plus అంటే L100 minus అంటే L200. ఒకసారి ఈ బ్యాక్ అండ్ సెటప్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను పోస్టింగ్. ఎందుకంటే ఇది బ్యాక్ అండ్ మారుస్తూ ఉంటారు, చెక్ చేసుకోవాలి. పోస్టింగ్ రూల్స్ L100 అంటే కస్టమర్. ఓకే, ప్లస్ డాక్యుమెంట్ నంబర్. ఓకే, రిఫరెన్స్ నంబర్, కస్టమర్. ఓకే రైట్, సెటప్ అయిపోయిందండి. ఇక మనం స్టార్ట్ చేసుకోవడమే తరువాత. ఇంకా ఇప్పుడు నేను ఫైల్ ఫార్మేట్ని SAPలో అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఫైల్ ఫార్మేట్ని SAPలోకి అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా అప్లోడ్ చేస్తాను. ఫైల్ ఫార్మేట్ని SAPలో అప్లోడ్ చేసినప్పుడు బేసిక్గా మన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తాను.
FBL3N లోకి వెళ్ళి. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? ఓపెనింగ్ బ్యాలెన్స్ 5495 200. Yes. నేనేం చేస్తానంటే FF_5. సో అప్లోడ్ చేయాలంటే ఏంటేంటి మనకి FF_5 అని చెప్పి మనం టీ కోడ్ని అప్లోడ్ చేయాలి. సో దీన్ని ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే బ్యాంక్ స్టేట్మెంట్ని SAPలో అప్లోడ్ చేయాలి మనం. సో ఇంపోర్ట్ డేటా ఏంటిదండి? ఇంపోర్ట్ డేటా. ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ ఫార్మెట్ షిఫ్ట్ MT940 ఇంటర్నేషనల్ ఫార్మెట్ అని చెప్పి తీసుకోవాలి అనమాట. రియల్ టైంలో మనం యూజ్ చేసే ఫార్మెట్స్ ఇక్కడ ఉంటాయి. BA అయితే BAE, MT940 ఇలాంటి అన్ని ఫార్మెట్స్ అనమాట. మనం యూజ్ చేసేది ఏంటి? MT940 ఫార్మెట్. స్టేట్మెంట్ ఫైల్ దగ్గర మనం ఏం చేయాలంటే డ్రిల్ డౌన్ చేయాలి. ఇది మీ డెస్క్టాప్లో ఉంటుంది ఈ ఫైల్ ఫార్మెట్. ఓకే, ఇది మీ డెస్క్టాప్లో ఇలా ఉంది కదా ఈ ఫైల్ ఫార్మెట్. ఇది ఓపెన్ చేసి దీన్ని ఏంటంటే తీసేసేసి మంద పెడుతున్నా. మంది ఏదేంటి? ఇది. సో ఇది ఈ ఫైల్ ఫార్మెట్ని దాంట్లో పేస్ట్ చేస్తా. చాలా సింపుల్గా చెప్తున్నాయి, చాలా కష్టం బయటది, చాలా కష్టం అని చెప్తారు ఈ టాపిక్ని. బట్ నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నా తెలుగులో. ఓకే, ఇలా ఉంచి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టెస్ట్, ఇంకొకసారి ఓపెన్ చేయి. ఇది మందేనా? మందే. ఓకే, మందే. ఇప్పుడు ఈ ఫైల్ ఫార్మెట్ ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఈ ఫైల్ ఫార్మెట్ ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి 1 అని పెట్టి ఇక్కడ 9999 అని చెప్పి తీసుకుంటారు అనమాట. ఇక్కడ దాకా అర్థమైతే గొప్ప. ఇంకా మీరు ప్రింట్ స్టేట్మెంట్ బ్యాంక్ నంబర్స్ ఇలా ఇచ్చి మనం ఓకే పోస్ట్ ఇమీడియట్ గా నాకు కావాలి రిజల్ట్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఫైల్ ఫార్మెట్ నేమ్ ఇచ్చేసాను. అండ్ ఒక చిన్న సెటప్ చేసుకుంటాను ఇది అప్లోడ్ చేసే ముందు. ఇది మీకు సంబంధం లేదు. సార్ ఎండ్ యూజర్స్ అప్లోడ్ చేస్తారా సార్ ఇది? ఎండ్ యూజర్స్. ఓకే. సో ఇది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు రెడీగా ఉన్న అప్లోడ్ చేయడానికి. సరే, ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మనం వరకు అయితే మీకు అర్థమైంది కదా ఎలా అప్లోడ్ చేస్తారన్నది. అది నేర్చుకోండి. ఇప్పుడు MT940 ఫార్మేట్ మీకు ఎవడిస్తాడు? బ్యాంక్ కోడ్ ఇచ్చేస్తాడు. బ్యాంక్ కోడ్ ఇచ్చిన ఫైల్ ఫార్మేట్ నువ్వు ఎక్కడ అప్లోడ్ చేయాలి? SAPలో FF_5 లో అప్లోడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది? సో మనకి ఎంట్రీస్ పడతాయి. ఎంట్రీస్ పడిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పోయి ఫైనల్ గా ఏం తెలుస్తుంది నీకు? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అన్నది. రికన్సిలేషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా నీకు మొత్తం రికన్సిలేషన్ చేసి పడుతుంది. సో జస్ట్ లైక్ చూద్దాం ఏమవుద్దో ఇప్పుడు రిజల్ట్. మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ బ్యాంక్ డీటెయిల్స్ 1 2 3 4 5 6 7 9 సెవరల్ టైం. ఓకే, అన్ని మార్పులు చేకూర్పులు చేసినట్టున్నారు. ఓకే, దీన్ని కూడా ఇది కూడా నేను సెటప్ చేస్తా. ఇది ఇష్యూ వచ్చింది కదా, ఇది నేను కొంచెం సెటప్ తీసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సో నా బ్యాంక్ ఫైల్ ఫార్మేట్ బ్యాంక్ నెంబర్ వచ్చేటప్పుడు ఇది కాదు, నా ఫోన్ నెంబర్ 9014791883 అనుకుంటా. 901479. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకుంటాను, ఉండండి. బ్యాంక్ అకౌంట్ నెంబరు చెక్ చేసుకుంటాను, ఒకసారి చూడండి. సో ఇలా అప్లోడ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేటప్పటికి నా ఫోన్ నెంబరే బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకే, 9014791883. సో దీన్ని 9014791883 అని చెప్పి మార్చుకున్నా. ఓకే, ఇది అకౌంట్ నెంబర్ నాకు HDFC. మళ్ళా నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయాలి మళ్ళీ. మళ్ళా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే సో మనం MT940 ఫార్మాట్ రియల్ టైంలో అది బ్యాంక్ నుంచి చేస్తాడు, మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇది అర్థమవుతుందా మీ అందరికి? క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తప్పులు ఉంటాయి. ఓకే, బ్యాంక్ కోడ్ ఇవ్వాలి ఫార్మెట్. మీకు చిన్న చిన్న అక్కడక్కడ మిస్టేక్స్ వస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు అర్థం అవ్వదు. జస్ట్ అర్థమైతే వెళ్ళండి. గుడ్, అర్థమవుతుంది లేండి, అర్థమయ్యేలా చెప్తున్నాను. ఓకే, ఇది తీసుకొని ఇక్కడ 1 అని చెప్పి తీసుకొని
99 అని చెప్పి తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ రాదు. చూడండి, చూసారా ఇది స్టేట్మెంట్ అప్లోడ్ అయిందా? SAB లో స్టేట్మెంట్ అప్లోడ్ అయింది.